అందరికీ నమస్కారం అండి. పెన్షన్‌కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావటం జరిగింది. అంటే చాలామంది ఇప్పటికే కొత్త పెన్షన్‌లు ఎప్పటినుంచి అమలు చేస్తారో, కొత్త పెన్షన్‌లు దరఖాస్తులు ఎప్పటినుంచి స్వీకరిస్తారో, ఎప్పటినుంచి కొత్త పెన్షన్‌లనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తారని చాలామంది క్వెషన్స్ అయితే అడగటం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని దిశానిర్దేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కొత్త వాటి మంజూరులో పక్కాగా విధి విధానాలు అంటూ పెన్షన్కి సంబంధించి ఆర్టికల్ అయితే ఒకటి ప్రచురితమైంది. అక్టోబర్లో గ్రామ సభల ద్వారా గుర్తింపు, అలాగే అనర్హుల ఏరివేతకు కూడా మార్గదర్శకాలు అంటూ హెడ్లైన్స్తో ఒక ఆర్టికల్ అయితే ప్రచారం చేశారు. దీంట్లో వివరాల్లోనికి వెళ్ళి చూసినట్లయితే కొత్త పింఛన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరువేతకు అధికారిక యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. వైపు వేల మంది వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు అర్హత ఉన్న వివిధ సాకులతో వారిని పక్కన పెట్టారని, గత 5 ఏళ్లలో దాదాపు 8 లక్షల మంది పింఛన్లు తొలగించారంటూ పేర్కొనడం జరిగింది. ఇక ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్కరికి పింఛన్ దూరం కాకూడదనే లక్ష్యంపై దృష్టి సారించింది. విధి విధానాల రూపకల్పనకు 5 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం అనేది ఏర్పాటు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించారని చెప్పడం జరుగుతుంది. ఇక ఏవైతే అనర్హత పెన్షన్స్ ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని రద్దు చేసేందుకు ప్రభుత్వం అయితే కొన్ని విధి విధానాలని రూపొందించింది. అంటే 6 అంచెలు అంటే 6 స్టెప్ వ్యాలిడేషన్తో అనర్హత పెన్షన్ అనేది ఏరివేసేందుకు ప్రభుత్వం అయితే మార్గదర్శకాలను అయితే జారీ చేసింది. అవి ఏ విధంగానంటే పెన్షన్ల తనిఖీకి ప్రత్యేక యాప్ అనేది ఒకటి రూపొందించనున్నారు. ఇక ఆదాయ పన్ను శాఖ ఏదైతే ఉందో ఆదాయ పన్ను శాఖ నుంచి అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వారి యొక్క వివరాలు అనేది సేకరిస్తూ ఆదాయ పన్ను కట్టేవారు ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే వారి పెన్షన్ రద్దు చేసేందుకు ఆదాయ పన్ను శాఖ నుంచి వివరాలని, అలాగే రవాణా శాఖ ఎవరైతే 4 వీలర్స్ ఉండి అనర్హత కలిగి ఉండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి యొక్క పెన్షన్ రద్దు చేసేందుకు రవాణా శాఖ నుంచి కూడా వివరాలని సేకరిస్తున్నారు. అలాగే కేంద్ర సర్వీసులకు సంబంధించిన శాఖల నుంచి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కూడా డేటా అయితే తీసుకోవటం జరుగుతుంది. ఇలా 6 అంచెల తనిఖీ ద్వారా 6 అంచెల తనిఖీ నిబంధనల ద్వారా లబ్ధిదారుల్లో వెరిఫై చేసి అర్హుల అనర్హుల అనేది వారు తేల్చి, అర్హులను అయితే వారి యొక్క పెన్షన్కి ఏ ప్రాబ్లం ఉండదు, అనర్హులుగా గుర్తింపబడిన వారి యొక్క పెన్షన్స్ అయితే రద్దు చేయడం జరుగుతుందని చెబుతున్నారు. ఇక వితంతువులు, ఒంటరి మహిళలు, అనర్హుల గుర్తింపునకు ప్రత్యేక విధానాన్ని అవలంబించనున్నట్లు చెబుతున్నారు. అలాగే ఎవరైతే అనర్హత కలిగిన వారుగా గుర్తింపబడతారో వారి యొక్క జాబితాను కూడా మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది. అయితే గత ప్రభుత్వం 6 అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్న కొందరికి పెన్షన్లు అయితే ఇవ్వలేదని చెబుతూ దీనిపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారా లేదా అనేది స్పష్టత లేదని అధికారులు అయితే చెబుతున్నారు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.